ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 22వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు యోహాను శుభవార్త 11వ అధ్యాయము 1 నుంచి 45 వచనాల వరకు మనం చదివినట్లయితే, మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బెతానియాలోనున్న లాజరు అను ఒకడు రోగి అయ్యను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్కా చెల్లెండ్రులు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకను 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన, మనము యోదయాకు తిరిగి వెళ్ళుదమని తన శిష్యులతో చెప్పగా, 38వ వచనం, యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండను. యేసు ఆ రాయి తీసివేయడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఎప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమె తనను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నమ్మునట్లు నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితనను. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడు వెలుపలకు వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయడని వారితో చెప్పెను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ప్రియులారా, ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తిని, చనిపోయి 4 దినములైనటువంటి వ్యక్తిని యేసయ్య బ్రతికిస్తూ ఉన్నాడు. ఇది చాలాసార్లు కూడా మనం విని ఉన్నాం ప్రియులారా. మరి రోగంతో ఉన్నవారు బాగుపడటం మనం చూస్తూ ఉన్నాము. కానీ చనిపోయిన తరువాత బ్రతికించబడేటటువంటి వారు మరి దేవుని వలన తప్ప మనుష్య వలన కాదని మనకు అనేక రకాలుగా రుజువులు మనకు కనబడుతూ ఉన్నాయి ప్రియులారా. మరి ఇక్కడ లాజరు అనేటటువంటి ఒక అతను ఉన్నాడు. అతను రోగి అయి ఉన్నాడని యేసు ప్రభు వారు ప్రక్క ఊరిలో ఉన్నప్పుడు ఆయన కబురు వెళ్ళింది. కబురు వెళ్ళిన తర్వాత కూడా ఆయన కొన్ని రోజులు అక్కడే ఆగిపోయి ప్రభువారు ఈ బెతనియా గ్రామానికి వచ్చేటప్పటికి లాజరు చనిపోయి 4 దినములైంది. సమాధి వద్దకు వెళదామన్నాడు. వెళ్ళారు, సమాధిని తీశారు, మూసి ఉన్న రాతను తీశారు. ప్రభువారు లాజరు బయటకు రమ్మన్నప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి బయటకు వచ్చినట్లుగాను బ్రతికినట్లుగాను మనము నేర్చుకుంటున్నాం. ఇది చాలాసార్లు విని ఉన్నాం ప్రియులారా. మరి దీన్ని గురించి మనము కూడా లాజరు వలె చనిపోయిన వారమై ఉన్నామని గ్రహించాలి. ఎందుకంటే వాక్యం చెబుతుంది, మనం బ్రతికే ఉన్నాము కానీ చనిపోయిన వారు ఎలా అవుతున్నాము, లాజరు వల్లే మనము చనిపోయామని మనకు కొంత అనుమానం కలగవచ్చు. కానీ ప్రభువు చెబుతున్నటువంటి మాట, వాక్యము చెబుతున్నటువంటి మాట మనం అన్నట్లయితే మనము చనిపోయిన వారిగానే ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది ప్రియులారా.
మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 27వ వచనములో బ్రతికి ఉన్న వారిని యేసు ప్రభువారు చనిపోయిన వారుగా చెబుతున్నాడు, సమాధులను పోలుస్తూ ఉన్నాడు. 27వ వచనం, అయ్యో వేషధారులైన మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని చెప్తున్నారు. అంటే సమాధిలో ఏముంటాయండి? కుళ్ళిపోయినటువంటి ఎముకలు, అనేక రకమైన కల్మషంతో నిండి ఉంటుందని చెప్తూ ఉన్నాడు. అలా బ్రతికి ఉన్నటువంటి ఎవరిని? శాస్త్రులను, పరిసయ్యులను, అంటే బోధించేటటువంటి మంచి జ్ఞానము కలిగిన వారిని, క్రైస్తవ విశ్వాసులను దేవుడు ఆనాటి ఇజ్రాయేలు మరి భక్తి విశ్వాసములతో ఉన్నటువంటి వారిని దేవుడు ఆ విధంగా సున్నము కొట్టిన సమాధుల్లారా అని పోలుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు. రోమీలకు రాస్తూ 3వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఇక్కడ పౌలు గారు కూడా కొంతమందిని చూచి వారిని సమాధులతో పోలుస్తున్నాడు. రోమీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనము చూచినట్టే, ఇందును గూర్చి వ్రాయబడినది ఏదనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడను లేడు, దేవుని వెదుకువాడెవడను లేడు, అందరూ త్రోవ త్రప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు ఒకడును లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదు, వారి పెదవుల కింద విషసర్పమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి అని చెప్తున్నాడు. అక్కడ 13వ వచనంలో వారి గొంతుక తెరిచినటువంటి సమాధి. మన నోటి వెంబడి పనికి మాలినటువంటి మాటలు, మోసముతో కూడినటువంటి మాటలు, శాపనార్థాలు, పగ, ఇవన్నీ మన హృదయంలో ఉన్నప్పుడు మనము సమాధి లాంటి వారము అని పౌలు గారు చెప్తున్నాడు. వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్న వారినేమో సమాధులను పోలుస్తున్నాడు యేసు ప్రభు. అక్కడే మోసపు మాటలను, అలాగే శాపనార్థాలను, మరి శపించేటటువంటి వారిని పౌలు గారేమో సమాధులను పోలుస్తున్నాడు. ఇంకా 1-9 అధ్యాయము 6వ వచనములు చూసినట్టయితే, సుఖభోగములు యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును అని చెప్తున్నాడు. సుఖభోగాలు, వాటి గురించే ఆలోచిస్తూ వాటిని అనుభవిస్తూ ఉన్నటువంటి వారు బ్రతికుండి కూడా చచ్చిన వారితో సమానమని చెప్తూ ఉన్నాడు. ఇంకా కొలస్సీలకు 2:13 చెప్తున్నాడు, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను వీరు మృతులై ఉండగా అని చెప్తున్నాడు. మన అపరాధముల చేత మనము మృతులుగా ఉన్నామట. ఇంకా యాకోబు 2వ అధ్యాయము 16వ వచనంలో చెప్తూ, 16వ వచనం కాడ నుంచి మనము 26 వచనాల వరకు చూసినట్లయితే, మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళి చలికారుకు నుండి తృప్తి పొందుడని 15వ వచనం నుంచి, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళి చలికారు నుండి తృప్తి పొందుడని చెప్పిన ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును
అయితే ఒకడు నాకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతున్నానని చెప్పును. దేవుడు అక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనుకోచున్నావా? మరి ఇక్కడ సహోదరుడు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు అతనికి సహాయం చేయకుండా మనం ఏదో మంచి మాటలతో అతనిని తృప్తిపరచగలమా అని చెప్తున్నాడు. మనం ప్రార్థన చేసినా కానీ, ఒకవేళ అతనితో ఏయో 4 మాటలు చెప్పినా కానీ ప్రయోజనం లేదు. కానీ అదే సహోదరుడైనను సహోదరియనను దిగంబరులైన ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు వారిని ఆదరించకుండా, అతనికి శరీరానికి ఆహారం కానీ బట్టలు కానీ ఇవ్వకుండా, మీరు బాగుండాలి అని మీరు చెప్పేటటువంటి మాటలు, అది క్రియలు లేని విశ్వాసము, అది మృతము అని చెప్తున్నాడు. అంటే మనం సహాయం ఇతరులు ఎవరికైనా సహోదరుడికి సహాయం చేయకుండా ఉన్నట్లయితే అది మృతం అని చెప్తున్నాడు. యేసు ప్రభు వారేమో పరిసయ్యులను అలాగే శాస్త్రులను చూసి ఆయన ఏమంటున్నాడంటే, వేషధారణతోనూ అక్రమంతో నిండి ఉన్నటువంటి వారిని మృతులుగా సమాధులుగా చెప్తూ ఉన్నాడు. అలాగే మోసపు మాటలను, పగ, ద్వేషాలు, శపించటము ఉన్నటువంటి గొంతుకులను పౌలు గారు సమాధులుగా పోలుస్తూ ఉన్నాడు. అలాగే తిమోతి గారికి రాస్తూ పౌలు గారు సుఖభోగాలను అనుభవించేటువంటి వారు బ్రతికుండి చచ్చిన వారని చెప్తూ ఉన్నాడు. అలాగే మన అపరాధముల చేత మనము మృతులై ఉన్నామని పౌలు గారు చెప్తున్నాడు. అలాగే యాకోబు సహోదరునికి సహాయం చేయకుండా నువ్వెన్ని చేసినా కానీ నువ్వు మృతుడు అని చెప్తూ ఉన్నాడు. క్రియలు లేని విశ్వాసం మృతం అని చెప్తున్నాడు. ఇంకా ప్రసంగి 9లో, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండినది, వారు బ్రతుకు కాలమంతు వారి హృదయమందు వెరితనముడును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇది దుఃఖకరమని ప్రసంగి చెప్తున్నాడు. హృదయములో చెడుతనము నిండి ఉన్నటువంటి వారందరూ కూడా మృతులు అని చెప్తున్నాడు ప్రసంగి. అందుచేతన ప్రతి ఒక్కడు కూడా తన దోషము చేతనే మృతునొదనని ఇర్మియా 31:30లో, ప్రతివాడు తన దోషము చేతనే మృతును, ఎవడు ద్రాక్షకాయలు తినును వాని పళ్ళే పులియును అని చెప్తున్నాడు. ప్రియులారా, సహోదరుని ప్రేమించకుండా నోటి వెంబటి మోసకరమైన మాటలు, అలాగే శాపనార్థాలు, తిట్లు, కలబొల్లి మాటలు, అసత్యం పలికేటటువంటి వారు, పగ ద్వేషాలను రగిలించేటటువంటి వారు, అసూయ కలిగినటువంటి వారు, సహోదరుడు ఆపదలో ఉన్నప్పుడు అతనికి సహాయం చేయకుండా లాలింపు మాటలు చెప్పేటటువంటి వారు, వీరందరూ కూడా లోపల ఒకటికి బయటకు ఒకటికి ప్రవర్తించేటటువంటి వారిని అందరినీ కూడా దేవుడు మృతులుగా సమాధులుగా వర్ణిస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున అనేక మంది క్రైస్తవులమైన మనము, అలాగే బోధకులమైనటువంటి మనము, ఇంకను అనేక మంది వ్యక్తులు ప్రభు చెప్పినట్లుగా బ్రతికి ఉన్నాము. కానీ మన యొక్క అక్రమముల చేతను, మన యొక్క దోషముల చేతను, మన యొక్క అపరాధముల చేతను, మనం మాట్లాడేటువంటి తీరు చేతను, మనం ఆలోచిస్తున్నటువంటి ఆలోచన చేతను, పగ, ద్వేషాలు, అసూయ చేతను మనము
మృతులుగా ఉన్నాము, చనిపోయిన వారిగా ఉన్నాము, చచ్చిన వారి వలె ఉన్నారని చెప్తున్నాడు. అయితే ప్రభువు హోషేయ ప్రవక్త ద్వారా 13వ అధ్యాయము 14వ వచనంలో చెప్తున్నాడు, అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించును చెప్తున్నాను. మృత్యువు చనిపోయిన వారిగా ఉన్నటువంటి మృతులైనటువంటి మనము, చనిపోయిన వారిని అయినటువంటి పాప కార్యముల చేత, పాపపు ఆలోచన చేత చనిపోయినటువంటి మనలను బ్రతికించటానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడట. పాతాళ లోకములో కూరుకుపోయినా కానీ మనలను విమోచిస్తాడట. యెషయా 26:19 చెప్తాడు, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములవును. మంటిలో పడి ఉన్న వార్లారా మేల్కొని ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమైన మానమైన మంచు భూమిలోని తన ప్రేతలను సజీవులుగా చేయనని దేవుడు చెప్తున్నాడు. అయితే మన యొక్క అక్రమముల చేతను, మన యొక్క దురాలోచన చేతను మనము మృతులమై ఉండగా, చనిపోయిన వారమై ఉండగా దేవుడు మనలను బయటకు రప్పిస్తానని తను వాగ్దానము చేసినటువంటి రీతిగా ఎండిన ఎముకలను సహితము ఆయన బ్రతికించినటువంటి యెహెజ్కేలు గ్రంథము 37:3 వచనాల నుంచి మనము 10 వచనాల వరకు చూసిన ఎండిపోయిన ఎముకలను కూడా ఆయన బ్రతికించినట్లుగా, పాపము విషయమై చనిపోయినటువంటి మనము పాపము చేత మృతులైనటువంటి మనలను దేవుడు బ్రతికిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎలా బ్రతికిస్తాడు అని అంటే, రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అట్లన రాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో జీవించదము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితివి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై యుందుము అని చెప్తున్నాడు. ప్రియులరా, మన యొక్క దురాలోచన చేత, మన యొక్క ప్రవర్తన చెడుతనము చేతను, మన యొక్క చెడు మాటలను బట్టి, మన చెడు తలంపులను బట్టి మనము చనిపోయిన వారమైనటువంటి మనము యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందుట ద్వారా మనము బ్రతికించబడుతున్నామని చెప్తున్నాడు. ఎఫెసీయులకు 2:1 నుంచి మనం చూసినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అని చెప్పబడుతుంది. ప్రియుల, అలా బాప్తిస్మము ద్వారా బ్రతికించబడినటువంటి మనము క్రీస్తులో మనము జీవించే వారిగా ఉండాలి. అందుచేత ఎఫెసీయులకు 5:14 చెప్తున్నాడు, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అని చెప్తున్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో తెలుసుకొనుడి అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, మృతులమైనటువంటి పాపముల చేత మృతులైనటువంటి మనము
క్రీస్తునందు బాప్తిస్మము ద్వారా బ్రతికింపబడి క్రీస్తును మన మీద ప్రకాశింపచేసుకుని సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుని క్రీస్తును మనలో కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఆ క్రీస్తు మనలో ఉన్నప్పుడు మన యొక్క కార్యాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూసినట్లయితే రోమీయులకు 8:10 క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. 12వ వచనము కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణగ్రస్తులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు. మనం క్రీస్తులో జీవించాలంటే శరీర క్రియలను విడిచిపెట్టాలి. శరీరం కోరుకునేటటువంటి కోరికలన్నింటినీ కూడా మనము చంపివేయాలి. అందుకనే కొలస్సీలకు 3 చెప్తున్నాడు. 1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలాగనగా మీరు మృతి నొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను జాగ్రత్త అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. ప్రియులారా, మనలో ఉన్నటువంటి ఈ క్రియలన్నిటిని ధనాపేక్షను కానీ, జారత్వాన్ని కానీ, అపవిత్రతను కానీ, కామాతురతను కానీ, దురాశను కానీ, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మన నోట బూతులు వీటన్నిటిని కూడా విడిచిపెట్టేయాలి, చంపివేసి క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనము ఏ విధంగా నడుచుకోవాలని అంటే పన్నెండవ వచనం నుంచి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలి గల మనసును విడిచిపెట్టవలసినవి కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు, ధనాపేక్ష, కామాతురత, అపవిత్రత, జారత్వమును, దురాశను వదిలివేయాలి. వేటిని కలిగి ఉండాలి అంటే క్రీస్తు 14వ వచనం వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. 12వ వచనం దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడేది. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ప్రియులారా, మనలో ఉన్నటువంటి కోపం వలన, మనలో ఉన్నటువంటి పగ వలన, మనలో ఉన్నటువంటి
దుష్టత్వం వలన, మన నోటి వెంబడి వస్తున్నటువంటి బూతుల వలన, మనలో ఉన్నటువంటి అపవిత్రత వలన, మనలో ఉన్నటువంటి కామాతత వలన, మనలో ఉన్నటువంటి దురాశ వలన, మనలో ఉన్నటువంటి ధనాపేక్ష వలన మనము చచ్చిన వారమై ఉన్నటువంటి మనము యేసు క్రీస్తులో బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకొని క్రీస్తుకు కలిగినటువంటి లక్షణాలను మనము కలిగి ఉండి ఆయన ప్రేమించినట్లుగా ప్రేమిస్తూ, ఆయన సహించినట్లుగా సహిస్తూ, దీర్ఘ మనస్సును, దీర్ఘశాంతమును, సాత్వికమును, వినయమును, దయాళత్వమును, జాలిగల మనస్సును కలిగి ఉండి సంతోషముతో దేవుని స్తుతించేవారిగాను, ప్రేమ కలిగి సమాధానం కలిగి జీవించేవారిగాను ఉండగలగాలి. అప్పుడే మనము మృతుల్లో నుండి చనిపోయిన వారినటువంటి మనము బ్రతికింపబడి జీవించేవారిగా లాజరు వలె మనం ఉంటాం ప్రియులారా. ఆనాడు లాజరును పోలి ఉన్నటువంటి వారు చాలామంది మనలో ఉన్నారు, మనలో ఉన్నాము, నాతో సహా. కానీ దాని నుండి ఆ మృతులైన వారిగా ఉన్నటువంటి మనము క్రీస్తు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. లాజరు బయటకు రమ్మంటున్నాడు, బాలస్వామి బయటకు రమ్మంటున్నాడు, సంఘమా నీవు బయటకు రా అంటున్నాడు. సమాధిలో నీ క్రియల చేత, నీ అక్రమముల చేత, నీలో ఉన్న కోపం చేత, నీలో ఉన్న పగ చేత, నీలో ఉన్న ద్వేషం చేత, సహోదరుని ప్రేమించేటువంటి గుణము లేక నీవు చచ్చిన వాడిగా ఉన్నటువంటి నిన్ను దేవుడు బయటకు రమ్మంటున్నాడు. ఆ పిలుపునందుకు నీవు బయటకు వచ్చి యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తునందుకు విశ్వాసం ఉంచి నువ్వు నమ్మి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకొని క్రీస్తు కలిగి ఉన్నటువంటి గుణములను నీవు కలిగి ఉన్నట్లయితే శాంతి, ప్రేమ, దయాళత్వము, దీర్ఘశాంతము కలిగి ఉండి సంతోషముతో దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. అప్పుడే నీ ఆత్మ జీవింపబడుతుంది, జీవింపనీయ చేస్తాడు దేవుడు. అటు విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. అందరికీ వందనాలు.